హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ఎస్సి కీకి సంబంధించి నేనే ఒక 3 కీలు పెట్టాను. సో ఆ 3 కీలు నేను పెట్టిన 3 కీలు నిజమే, కానీ అది రాలేదు. ఆన్సర్ కీ అనేది ఓపెన్ కాలేదు. సో దానివల్ల నా మీద కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కూడా. సో ఎందుకంటే నేను చెప్పిన ప్రతిసారి కన్ఫర్మ్ అయింది, కానీ ఈసారి వాళ్ళు 3 కీలు జనరేట్ చేశారు ఎస్ఎస్సి వెబ్సైట్లో. అది మీ ప్రూఫ్ నేను చూపించిన తర్వాత ఫస్ట్ కీ జనరేట్ చేసిన తర్వాత నేమ్స్ డీటెయిల్స్ అవన్నీ చూపించిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, దాన్ని అట్టే క్లోజ్ చేశాడు. మళ్ళీ సెకండ్ ఇంకోటి లింక్ ఓపెన్ చేసాం. ఆ లింక్ పెట్టాడు. ఆ లింక్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, అసలు ఓపెన్లో క్రెడెన్షియల్ ఏదో అడ్రస్ ఏదో సంథింగ్ ఏదో చూపించింది, అది పోయింది. తర్వాత మళ్ళీ మొన్న కీకి సంబంధించిన ఆ లింక్ పెట్టినాను. ఆ లింకు వాళ్ళు వదిలి లింకులే అవన్నీ. మూడో లింక్ పెట్టిన తర్వాత అది కూడా ఓపెన్ కాలేదు. తర్వాత మళ్ళీ నేనే డిలీట్ చేసిన, ఎందుకు అనవసరంగా ఫ్రస్ట్రేషన్ అవ్వడం ఎందుకులే అని చెప్పి నేనే డిలీట్ చేశాను. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీరు ఎంతకు ముందు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను ఖచ్చితంగా. సో ఈ కీకి సంబంధించి ఇంకా లేట్ చేస్తున్నాడు. నాకు తెలిసి మండే లోపు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అఫిషియల్ అప్డేట్ రాగానే ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను. సో మీరు దాని గురించి కాకుండా తర్వాత ఇంకోటి ఏమంటే, చాలామంది ఇప్పుడు నోటీసులు ఒక నాలుగు నోటీసులు మొత్తం నాకు స్క్రీన్ షాట్లు పెట్టినారు. మీరు హిందీ ఛానల్ చూసారో లేకపోతే దేని చూసారో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఇవి హిందీ ఛానల్ నోటివే వచ్చినాయి. సో అవుటే మీరు నాకు పెట్టినారు. సో దాన్ని నేను పెట్టలేదు. నేను చూసిన తర్వాత నేను పెట్టలేదు. నాకు చాలామంది పెట్టారు, కానీ అది కన్ఫర్మేషన్ కాదని చెప్పి నేను గ్రూప్లో పెట్టలేదు. ఆల్రెడీ నేను 3 లింకులు పెట్టాను. దానివల్లనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మళ్ళీ ఇది ఒకటి పెట్టి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నేనే పెట్టలేదు. సో దీన్ని మళ్ళీ నాకు వాట్సాప్ గ్రూప్లో పంపించినారు. ఇది నిజమేనా అడుగుతున్నారు. సో ఇదైతే నిజం కాదు, ఇది ఫేకు. తర్వాత ఇంకోటి ఏమంటే, ఇంకో నోటీస్ ఏమంటే, ఏప్రిల్లో ఈవెంట్స్ స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఏప్రిల్లో ఈవెంట్స్ అనేది ఆ డేట్లకి అయితే అది కన్ఫర్మ్ కాదు. ఇంతవరకు ఎలాంటి అఫిషియల్ అప్డేట్ లేదు. మొన్న మీటింగ్ జరిగింది కూడా, ఎలక్షన్లో కూడా కంటిన్యూ ప్రాసెస్ చేయాలని నోటిఫికేషన్ ఉందని, కానీ ఈవెంట్స్ ఏప్రిల్లో పెట్టాలని మాత్రం లేదు. సో ఆ రోజు ఆ డేట్లు మాత్రం కన్ఫర్మ్ అయితే కాదు. సో తర్వాత వచ్చి చాలామందికి అందరికీ తెలిసిన విషయం అంటే, ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఓన్లీ ఫిజికల్ కండక్ట్ చేస్తారని మనం అనుకుంటున్నాం అంతే. మన సౌత్లో సిఆర్పిఎఫ్ చేస్తుంది తప్ప ఆల్ ఇండియా వైజ్ ఐటీబీపీ చేస్తుంది, సిఆర్పిఎఫ్ చేస్తుంది, బిఎస్ఎఫ్ చేస్తుంది, ఎస్ఎస్బి చేస్తుంది, ఎస్ఆర్ఐఫ్ వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్క ఫోర్సు చేస్తారనమాట. ఓన్లీ ఒక్క సిఆర్పిఎఫ్ చేయదు. ఎందుకు చేస్తుంది సిఆర్పిఎఫ్ అని అంటే, మనకు ముందు ఒకప్పుడు సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ సెంటర్ దగ్గరగా చంద్రాయణగుట్టం లేకపోతే రామగుండం లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ ఉంటాయి కదా పేర్ల. సో అవి దగ్గరలో ఎక్కువ సిఆర్పిఎఫ్ సెంటర్లు ఉండడం వల్ల మనం ఎప్పుడు సిఆర్పిఎఫ్ అంటాం. సిఆర్పిఎఫ్ ఫిజికల్ కండక్ట్ ఏం చేయదు. సిఆర్పిఎఫ్తో పాటు చాలా చేస్తాయి. ఐటీబీపీ చేస్తుంది, చాలా చేస్తుంది. బిఎస్ఎఫ్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్బి కావచ్చు, ఎస్ఆర్ఐఫ్లు కావచ్చు, అన్ని సిఎస్ఎఫ్ కూడా చేస్తుంది. అన్ని ఫిజికల్ కండక్ట్ అనేది చేస్తుంది. లాస్ట్ నోటిఫికేషన్ మీరు చూసినచ్చు, చాలామంది ఐటీబీపీకి సంబంధించి కావచ్చు, చిత్తూరు కావచ్చు, లేకపోతే ఇంకోటి చాలా సార్లు పోయినారు. సో ఎలక్షన్ అనేది, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ అనేది కొంతసేపట్లో రిలీజ్ అవుతుంది. సో అది రిలీజ్ అవ్వగానే బయటపడుతుంది. మే కానీ జూన్లో కానీ ఎలక్షన్ మొత్తం క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు క్లియర్ అయ్యేంత వరకు ప్రతి సెంటర్లోనూ ప్రతి ఫోర్స్లోనూ ఖచ్చితంగా పారామిలిటరీ యొక్క ప్రధాన విధి ఎలక్షన్లు డ్యూటీలు చేయాలన్నమాట. సో ఇలా అందరూ ఎలక్షన్ డ్యూటీలు చేస్తారు. సిఆర్పిఎఫ్ అన్ని ఫోర్సులు చేస్తాను. ఇలా చేయడం వల్ల మధ్యలో ఈవెంట్స్ కండక్ట్ చేస్తే సో స్ట్రెంత్ లేరు. అంత స్ట్రెంత్ మిమ్మల్ని మెయింటైన్ చేయాలి, ఎలక్షన్లు చేయాలి, ఇంత పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. సో ఇంత రిస్క్ అనేది ఇప్పుడే తీసుకోరు. సో ఇప్పుడే ఏప్రిల్లో వాడిచ్చిన డేట్లో ఈవెంట్స్ అనేది మాత్రం 100% జరగదు. వేరే డేట్లు మారుస్తాడు ఖచ్చితంగా. సో ఒక 70% ఖచ్చితంగా మీకు ఇప్పుడైతే ఉండకపోవచ్చు, ఎలక్షన్ తర్వాతే ఉండొచ్చు. ఒకవేళ మధ్యలో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ ఐఎస్ఆర్ డిఫెన్స్ ఛానల్లోనే పడుతుంది. కావాలంటే మీరు చూసిన తర్వాత మళ్ళీ మీరే చెప్తారనమాట. సో ఇది దీనికి సంబంధించి ఇప్పుడు పెట్టే నోటీసులు ఇవన్నీ ఫేక్, వాళ్ళు క్రియేట్ చేసి పంపిస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏమంటే, కీయే రిలీజ్ చేసినారు ఆల్రెడీ. ఆ కీ కూడా నా దగ్గర ఉంది. మళ్ళీ పెడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ ఒక తలకాయ నొప్పి అని చెప్పి నేను పెట్టలేదు. కీ మొత్తం పేపరే మొత్తం ప్రింట్ హిందీ వాళ్ళు నార్త్ ఛానల్ పెట్టినట్టు అవి నాకు స్క్రీన్ షాట్లు పెట్టినారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెడితే అన్న సేమ్ క్వశ్చన్స్ మాకు వచ్చినాయన్నా అని చెప్తున్నారు. సో మళ్ళీ ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం, అఫిషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అప్డేట్ ఇద్దామని చెప్పి నేను సో కీ అనేది రాగానే మీకు అప్డేట్ అనేది 100% నేను ఇస్తాను. ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న ఈ నోటీసులన్నీ ఇవైతే ఫేక్, వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సో నేను ఫస్ట్లో మీకు నోటీస్ కనిపించిన ఆ నోటీస్ ఏదో హిందీ ఛానల్ అయ్యిండొచ్చు, మేబీ నాకైతే తెలియదు, కానీ ఎవరో ఉంటారు ఖచ్చితంగా. సో ఇవంతా వాళ్ళ కోసమో లేకపోతే వాళ్ళ యూస్ కోసం చేసే స్టంట్ తప్ప ఇంకోటి అయితే కాదనమాట.
సో అఫిషియల్ అప్డేట్ ఏది వచ్చినా సరే ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో 100% వస్తాయి. టెలిగ్రామ్ ఛానల్ తర్వాత నేను కమ్యూనిటీలో అయినా పెడతాను. వీడియో అయితే చేయను కానీ ఖచ్చితంగా కమ్యూనిటీలో ఏదో దాంట్లో అయితే ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తానన్నమాట. సో మీరు ఫిజికల్ అనేది కంటిన్యూ చేయండి. సో లాస్ట్ నోటిఫికేషన్, అంతకుముందు నోటిఫికేషన్ నేను నా గురించి పూర్తిగా తెలుసు, అవగాహన ఉంటుంది. సో ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదేమో. సో మళ్ళీ నేను ఫిజికల్ ఎలా ప్రాక్టీస్ చేయాలో అనేది నేను మీకు ఒకసారి చెప్తాను. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మీరు ఈజీగా ఫిజికల్ అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో నేను ఎందుకు అలా అంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే నేను 18 నిమిషాల 21 సెకండ్లు నేను చంద్రయాన గుట్టలో నాది ఫిజికల్ కంప్లీట్ అయింది. సో అలా నాకు ఫిజికల్ మీద 100% అవగాహన ఉందన్నమాట. సో నేను ఏదైతే ఫాలో అయినా మీకు అది చెప్తాను, మీరు అదే ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. సో 100% నేను గ్యారంటీ ఇస్తాను దానికి. సో ఇది సో ఫిజికల్ అనేది కంటిన్యూస్గా మీరు ఎవరు అసలు రన్నింగ్ రాని వాళ్ళు కూడా మీరు డైలీ ఒక 4 రోజులు పరిగెడితే వద్దన్నా మీరే పాస్ అవుతారు. సో ఇదొకటి గుర్తు అయితే పెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించిన వీడియో, ఇంతకు మించి అయితే ఏం లేదు. వీడియో నచ్చితే మీకు లైక్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాలి, మీకు ఏదైనా అనిపిస్తే చేయండి. ఒకవేళ ఏమీ అనిపించకపోతే ఏమీ చేయొద్దండి. థ్యాంక్ యూ. జై హింద్.